రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మరికొన్ని నిమిషాల్లో కేబినెట్ సమావేశం ప్రారంభంకానుంది. ఇక ఈ సమావేశంలో ఎజెండాలోని 30 అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక సిఆర్డీఏ ప్రతిపాదనలతో పాటు ఎస్ఐబిపి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ఇక ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మరికొన్ని నిమిషాల్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఈ సమావేశంలో ఎజెండాలోని 30 అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. వచ్చే అసెంబ్లీలో సమావేశంలో ఇక ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలతో పాటు ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ సమావేశం నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ఇక ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి లైవ్ నుంచి ప్రత్యక్ష ప్రసారంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మరికొన్ని నిమిషాల్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ డీటెయిల్స్ ఏంటి పవన్? పవన్ చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన అయితే మాత్రం కేబినెట్ సమావేశం కాబోతా ఉంది.
ఏదైతే సిఆర్డీ 52వ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశంలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క కేబినెట్ లో అయితే మాత్రం చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గం అయితే మాత్రం పూర్తి స్థాయి డిపిఆర్ ను కూడా చంద్రబాబు ముందు ఉంచేందుకు అయితే మాత్రం సంసిద్ధమైందని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయనేటువంటి దానిపై కూడా సమగ్రంగా ఈ రోజు ఒక చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే పొట్టి శ్రీరాములు సంబంధించినటువంటి విగ్రహ నిర్మాణం కోసం కూడా దాదాపు 6 ఎకరాల భూ కేటాయింపు జరిగిందో ఈ యొక్క భూ కేటాయింపు సంబంధించినటువంటి అంశంపై కూడా ఎంత మేరకు ఆ యొక్క విగ్రహానికి ఖర్చు అవుతుందనేటువంటి దానిపై కూడా ఒక చర్చ అయితే మాత్రం వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే కూడా దాదాపుగా పలు విదేశీ కంపెనీలు పెట్టుబడులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వాటిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దానిలో నిమగ్నం చేయాలి కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఒక పూర్తి చర్చ అయితే మాత్రం నడుస్తా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇప్పటికైతే మాత్రం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కూడా దాదాపు ఈ యొక్క సిఆర్డీఏ సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రధానంగా కూడా ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు కూడా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు అయితే ఒక సమీక్ష ఈ యొక్క కేబినెట్ లో కూడా చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏపీకి తెలంగాణకి మధ్య ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించేందుకైతే మాత్రం కేబినెట్ సిద్ధమవుతా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే విశాఖ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం ఒక చర్చ అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలపై పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు అయితే మాత్రం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ లో పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం ఒక చర్చలు అయితే మాత్రం జరిపేటువంటి అవకాశం కూడా ఉంటది. ఖచ్చితంగా అసెంబ్లీలో ఏ విధంగా అంటే ప్రజలని ఇప్పటికే కూడా దాదాపుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని మరింతగా కూడా ప్రజలకి అందించే విధంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలతో పాటు మంత్రులు సైతం కూడా నియోజకవర్గాల్లో తిరిగి ఆయా సంబంధించిన ప్రజలను కూడా మరింతగా బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక అయితే మాత్రం సిద్ధం చేస్తా ఉన్నారు. మరి అంతేకాకుండా చూసుకున్నట్టయితే ఇప్పటికే కూడా రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం ద్వారా కూడా సూపర్ 6 పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క స్త్రీశక్తి సంబంధించినటువంటి పథక విజయోత్సవ కార్యక్రమాలు సూపర్ 6 సంబంధించినటువంటి విజయోత్సవ కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రతి జిల్లాలో కాకుండా అనంతపురం వేదికకు కూడా చంద్రబాబు స్వయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనిపై కూడా ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే డాటెడ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రభుత్వం ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అనేటువంటి దానిపై కూడా ప్రధానంగా ఒక చర్చ జరిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపు 18 అంశాలతో కూడినటువంటి నివేదికను మొత్తం కూడా ఇప్పటికే అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం చంద్రబాబు ముందు ఉంచబోతా ఉంది. మరి అందులో భాగంగానే చంద్రబాబు 18 ప్రధానమైనటువంటి అజెండాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించినటువంటి అనంతరం పూర్తి స్థాయి వివరాలను కూడా సాయంత్రం ఐఎన్పిఆర్ మినిస్టర్ కూడా వివరించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా సచివాలయానికి అయితే మాత్రం చేరుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు కూడా తన నివాసం నుంచి సచివాలయానికి చేరుకోగానే ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే మాత్రం ప్రారంభమవుతుంది. మరి ప్రారంభమైనటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయి అంశాలపై ప్రధానంగా చర్చించడమే కాకుండా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపై కూడా ఒక చర్చతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్యలపై కూడా నిన్న ఏదైతే రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా
చంద్రబాబు పూర్తి స్థాయిలో నిన్న అధికారులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికక్కడ ప్రతి జిల్లా కేంద్రాలతో పాటు గ్రామాల్లో అంటే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా యూరియా ఇప్పుడు పెద్ద మొత్తంలో కూడా స్టాక్ ఉండే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాలని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం ఉంది. ఖచ్చితంగా నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ లో కూడా ఈ యొక్క అంశాలని వివరాలతో సహా చెప్పారు కాబట్టి ఈ రోజు కూడా ఆ యొక్క అంశాలపై కూడా పూర్తిస్థాయి నివేదికను జిల్లా మంత్రుల నుంచి కూడా సేకరించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కూడా రాష్ట్రంలో రైతాంగానికి ఒక పక్క పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నప్పటికీ కూడా మరో పక్క వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఈ యొక్క దుష్ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కూడా ఈ యొక్క అంశాలపై ఖచ్చితంగా మాట్లాడాలి. లేదంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం అనేది ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడేటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఒక పక్క నిన్న ప్రధానంగా జరిగినటువంటి ఒక ప్రధాన అంశాలపై కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించి పూర్తిస్థాయి అంశాలపై కూడా ఒక నివేదిక అయితే మాత్రం సాయంత్రానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం 18 అజెండాలపై అయితే మాత్రం ప్రధానంగా ఈ రోజు చర్చ జరగబోతా ఉంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.